నమస్తే, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు వైపీ టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం మామూలుగా వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఎవరిదైనా వీడియో కానీ, చిన్న వీడియో క్లిప్ కానీ, ఏదైనా మ్యూజిక్ కానీ యూజ్ చేస్తాం. అలా యూజ్ చేసినప్పుడు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తుంది. ఆ కాపీరైట్ స్ట్రైక్ వచ్చినప్పుడు మన ఛానల్ మానిటైజేషన్కి వెళ్ళినప్పుడు రిజెక్ట్ అయితే అవడం జరుగుతుంది. ఇలా చాలామందికి రిజెక్ట్ అయితే అవుతుంది. అలా చాలామంది క్రియేటర్లకి కాపీరైట్ స్ట్రైక్ వచ్చినప్పుడు ఎలా తీసేయాలో తెలియక వెంటనే వీడియో అయితే డిలీట్ చేస్తారు. అలా వీడియో డిలీట్ చేయకూడదండి. నేను వీడియోకి కంప్లీట్గా మ్యూజిక్ అయితే వాడటం వల్ల కాపీరైట్ స్ట్రైక్ వచ్చింది నా కొత్త ఛానల్కి. దాన్ని ఒకసారి మీకు ఎలా తీసేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోతాం. స్క్రీన్ రికార్డింగ్ చూడండి, స్టెప్ బై స్టెప్ మొత్తం చెప్తాను. మీరు కొంచెం స్కిప్ చేసినా సరే వీడియో అర్థం కాదండి. మొత్తం చూడండి, చిన్న వీడియోనే ఇది. వెళ్ళిపోదాం. వైటీ స్టూడియోలోకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. వైటీ స్టూడియో యాప్ తెలుసు కదా, క్రియేటర్ ప్రతి ఒక్కరికి వైటీ స్టూడియో యాప్ అనేది గ్యారంటీగా ఉంటుంది. వైటీ స్టూడియోలోకి వెళ్తే ఇగో చూడండి, రిస్ట్రిక్షన్లో కాపీరైట్ అనేది పడింది కదా. ఆ కాపీరైట్ స్ట్రైక్ని ఎలా తీసేయాలనేది నేను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మొత్తం చెప్తానండి. ఓకే చేయండి. కింద ఉంది కదా రివ్యూ యూజ్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మొత్తం వస్తుంది మనకి కాపీరైట్ స్ట్రైక్ అనేది ఎలా వచ్చింది, దేనికి వచ్చింది అనేది. ఇది కూడా నాకు ఇక్కడ ఆడియోకి అయితే వచ్చిందండి. దీన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఇక్కడ కంప్లీట్గా వస్తుందండి మనకి కాపీరైట్ స్ట్రైక్ అనేది ఎవరు వేశారు, దాని ఓనర్ ఎవరు అనేది వస్తుంది. ఇక్కడ చూశారు కదా, కింద ఆప్షన్స్లో ఎలా తీసేయాలనేది ఉంటుందండి. ఇక్కడ మ్యూట్ అని ఉంది కదండి, దాని మీద అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా ప్రీవియస్ అని ఉంది కదండి, దాన్ని అయితే నొక్కండి. సారీ అండి, నాకు కొద్దిగా ఇంగ్లీష్లో కొద్దిగా వీక్, అందుకే నేను సరిగ్గా చదవలేకపోతున్నాను. మీరైతే చూడండి, ఇక్కడ ఉంది కదండి, దీని మీద అయితే నొక్కండి. డ్రిమ్ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత కంటిన్యూ మీద నొక్కండి. ఫ్రెండ్స్, దీనికంటే ముందు వచ్చిన విషయం ఫ్రెండ్స్, ఇది అందరికీ వర్క్ అవుతుంది అయితే నేను చెప్పను. నేను మీకు వీడియోలో ప్రూఫ్తో సహా చూపించడం అయితే జరుగుతుంది. కాపీరైట్ స్ట్రైక్ అనేది ఎలా తీసేయాలనేది చాలామందికి తెలియదు, అందుకని నేను మీకు చెప్పడం జరుగుతుంది. కొత్త క్రియేటర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ విషయం వల్ల, కాపీరైట్ స్ట్రైక్ వస్తుందని. ఓకేనా ఫ్రెండ్స్, కంటిన్యూ మీద అయితే నొక్కండి, మ్యూట్ మీద నొక్కండి. నొక్కిన తర్వాత మ్యూట్ అయితే అయింది. కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. వెయిట్ చేయండి, కొద్దిగా టైం అయితే పడుతుంది. ఫ్రెండ్స్, నేను యూట్యూబ్కి సంబంధించిన టిప్స్ కానీ ఐడియాస్ కానీ ఇస్తుంటాను ఫ్రెండ్స్. నా వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే ఈ వీడియోని లైక్స్ అయితే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. లైక్ చేయండి. లైక్ చేసామంటే ఈ వీడియోని యూట్యూబ్ ఇంకొంతమందికి ప్రమోట్ చేయడం జరుగుతుంది. ప్రమోట్ చేస్తే కనుక నా వీడియో ఇంకొంతమందికి యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అది చెకింగ్ అవుతుంది ఫ్రెండ్స్. కనపడుతుంది రిస్ట్రిక్షన్లో చెకింగ్ అని కనపడుతుంది. చాలా సింపుల్గా తీసేయచ్చు ఫ్రెండ్స్. కాపీరైట్ స్ట్రైక్ తీయడం చాలామందికి అయితే తెలీదు, నేను చూపించాను కదా చూడండి. అలా తీసేయండి, తీసేసి చాలా సింపుల్గా అయిపోతుంది. చెకింగ్ అయితే అవుతుంది, టైం పడుతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కొంచెం కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంతే కాదు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ అయితే చేయండి. సార్ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఆన్ చేస్తే అది కూడా ఫ్రెండ్స్ పోయింది. చూసారు కదా, పోయింది ఫ్రెండ్స్. ఇందాక కాపీరైట్ స్ట్రైక్ అనేది ఉంది, ఇప్పుడు పోయింది. కాపీరైట్ స్ట్రైక్ అనేది ఇందాక ఇక్కడ వస్తుంది, ఇప్పుడు పోయింది కదా. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.